సరే విషయం మొత్తం తెలుసు కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు కానీ మీ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి కానీ ఆయన ఎవరు మన మందులు శామ్యుయల్ కానీ అండ్ ఆయన పేరు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు వీళ్ళు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థించుకుంటారు ఎందుకంటే మీ పార్టీ వాళ్ళు కాబట్టి. సరే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ ఇక్కడ పోటీ చేయడమా లేకపోతే ఇక్కడ సభ పెట్టడమా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి విషయాలు మాట్లాడుకోవడమా అందులో మీకు ఏం అభ్యంతరం అనిపించింది అది కూల్గా చెప్పండి సమాధానం అంతే. సార్ ముందుగా జనసేన పార్టీ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడాన్ని ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ ఎక్కడ కూడా వ్యతిరేకించాలి. ఎవరు వ్యతిరేకించాలి. నిజంగా వ్యతిరేకించాలి. అప్రజాస్వామికంగా తెలంగాణ ప్రజలు వ్యవహరిస్తున్నారని వీళ్ళు వాదిస్తున్న వాదన కరెక్ట్ అయింటే ఇదే వేదిక మీద నేను పోటీ చేసినా నాకు 4,000 5,000 ఓట్లు వచ్చినాయని ఆయన అసలు చెప్పేటోడే కాదు. అవును మళ్ళా నేను కూడా అదే అంటున్నా. నువ్వు పోటీ చేసినవే కాదు అంటున్నా. ఒక్క నిమిషం ఇక నువ్వు అక్కడ ఆగండి బ్రదర్, అర్థమైందా? ఆయన పోటీ చేసేటోడే కాదు. ఆయన పోటీ చేసిండు అంటే దాని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, ఏవైనా ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దాన్ని తెలంగాణ ప్రజలు గౌరవించారు. నువ్వు పోటీ చేసిన రోజు ఎవడన్నా వచ్చి నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు ఎవడన్నా అడిగిండా? అరే ఉండన్నా, అవును మరి నేను వినండి సార్, వినండి అంటున్నా. ఎవరు ఆవేశపడలే. నేను ప్రశ్న అడిగినా, ఎవరన్నా నిన్ను ప్రశ్న అడిగినరా? అరే అన్నా ఇగో ఒక్క విషయం మధ్యలో రాకండి, ఆయనకి ఇదే విధానం కావాలంటే వేరేలాగా కూడా నేను అర్థమైందా? ఆయనను ఎవరైనా సరే నువ్వు ఎందుకు తెలంగాణలో పోటీ చేస్తున్నావు అని ఎవరైనా ఆయనను ప్రశ్న అడిగింటే వాడిని తీసుకొని ఇక్కడికి రమ్మానండి, నేను మాట్లాడతాను. ఎవరికి హక్కు లేదు మాట్లాడడానికి. కానీ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలన్నా, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయాలు నీళ్లు పెట్టాలన్నా వారు బేషరతో మోకాల మీద కూర్చొని తెలంగాణ సమాజానికి క్షమాపణ పెట్టినాకనే వారు మాట్లాడాలి 100%. ఎందుకు చెప్పాలన్నా, తెలంగాణ వారే వినిపించారు వీడియో 11 రోజులు నేను ఉపవాసం చేసిన అన్నం తినలే అని. ఎందుకు తినలే అన్నం? అరే ఉండన్నా, నీకు ఇదే విధానం వద్దు, అర్థమైందా? ఇదే విధానం వద్దు. అందుకే అన్న మళ్ళా సార్ వారిని మౌనంగా ఉండమని చెప్పండి. అవును చెప్తున్నా కదా నేను. ఎందుకు సార్ మరి నేను ఎందుకు పల్లెక కూర్చున్నానా? అవును మరి గదే చెప్తున్నా. ఆయన మౌనంగా కూర్చోమని చెప్పండి. ఆయనకి ఇదే విధానం కావాలంటే చర్చను వేరేలాగా తిప్పుతాను నేను. చేత అవుతుంది నాకు. ఆయన మాట్లాడినంత సేపు మౌనంగా కూర్చుంటే చేతగా కూర్చోలే. ఆయన కన్నా బలంగా వాదించగలను, ఆయన కన్నా ఆవేశంగా మాట్లాడగలను, ఆయన కన్నా ఎక్కువనే చదువుకున్నాను. ఆయన 11 రోజులు ఎందుకు ఉపవాసం ఉన్నావు, ఏం అవసరం వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి అనాలిసిస్ చెప్తున్నారు. ఏమని? తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కాదు, తెలంగాణ ఏర్పాటు చేసిన విధానం కోసం నేను విధానమే నీకు ఇబ్బంది కదా. మరి ఆ రోజు మీ అన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, ఏం చేసినావు? పోయి సొక్కా పట్టుకొని చెంపలు వలగొట్టేది ఉండే. గా పని చేయకుండా విధానం నాకు నచ్చలేదు అందుకే నేనని నువ్వు అది ఏదో గిడే చెప్పాలి తెలంగాణలో. కానీ 2019 ఎన్నికలప్పుడు నువ్వు అక్కడి ప్రజల్ని భావోద్వేగానికి రెచ్చగొట్టడానికి నువ్వు ఆడ మాట్లాడి ఇప్పుడు ఎందుకన్నావు అని చెప్పి మేము ప్రశ్న అడిగితే దాన్ని కూసబెట్టి ఎనాలిసిస్ చెప్తే నువ్వు చెప్పిందంత వినడానికి మేము పిచ్చోళ్ళమా, చిన్నపిల్లలమా, చెవులేమన్నా క్యాలీఫ్లవర్ కనిపిస్తున్నాయా? సీజర్షిప్ అంటే ఆంధ్రప్రదేశ్ నడుస్తుందేమో స్టోరీలు, తెలంగాణలో నడవవు గట్లా. సరే నువ్వు తెలంగాణ ఏర్పాటు చేసినందుకు నువ్వు ఉపవాసం చేయలేదు, విధానం పైన ఓకే మంచిదే, మీ మాటకే ఒప్పుకుంటాం. ఆయన ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడుకుంటే ఏం మాట్లాడాడు? కోనసీమలు బాగుంటుండే, పక్క రాష్ట్రం తెలంగాణ వల్ల దిష్టిదాలకి అన్నీ పోయినాయి, మొన్న లేకుండా పోయినాయి, దీనికి కూడా మళ్ళా లేదు అట్లా చెప్పలేదు ఇట్లా చెప్పలేదు ఇచ్చేది. పవన్ కళ్యాణ్ గారు దాని మీద వివరణ చెప్తున్నారు. సో ఇప్పుడు మా దిష్టి మీ రాష్ట్రం మీద కలిగింది అంటే మీ దిష్టి వల్ల తెలంగాణ ఎంత నాశనమైంది? పవన్ కళ్యాణ్ దిష్టే చెప్తున్నా నేను, వేరే వాళ్ళ గురించి మాట్లాడతలేను. ఓన్లీ పవన్ కళ్యాణ్ దిష్టి వల్ల తెలంగాణ ఎంత నష్టమైంది? ఒక మాట అడుగుతా, నేను రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత స్టడీ చేస్తుంటే మా అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివాజీ రాజా గారు చాలా బాధతోని నిజంగా లిటరల్ అయిన కళ్ళలో నీళ్ళు పెట్టుకుని ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎందుకు హడావిడి చేశారు,
ఏం చూపిద్దాం అనుకున్నారు, ఏం చెప్పాలనుకున్నా నాకు ఈ రోజుకి అర్థం కాలేదు అని. ఆ రోజు ఫిక్స్ వస్తా నీకేమన్నా మధ్యలో ఆయన చాలా లిటరల్గా బాధతో చెప్పిండు. ఆయన నిన్న మాట్లాడుకుంటూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, నువ్వు నీ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు, అట్లాంటప్పుడు తెలంగాణ సమాజం మొత్తము, ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కాదు, కంప్లీట్ సమాజం మొత్తం అడుగుతున్నప్పుడు నువ్వు నాయకుడిగా బాధ్యతగా నువ్వేం చేయాలి? ప్రెస్ మీట్ పెట్టినావు. ప్రెస్ మీట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు. ఎందుకు చెప్పాలనా? నవనిర్మాణ సభ, నీ సభకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలే, పెద్ద నేనేదో కట్టగట్టేస్తాను కోర్టు పోయినావు, కోర్టు వద్దని చెప్పింది. సరే పోలీసుల గట్ట నువ్వు ఎట్లా మర్యాద ఇస్తలేవు? ఒక డిప్యూటీ సీఎంగా పోలీసులు గౌరవించాల్సిన బేసిక్ లేదా నీకు? సరే ఆయన అంటే ఇడిచిపెట్టలేదు, ఇడిచిపెడదాం పోలీసులను, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కోర్టు, ఎవరైనా న్యాయస్థానానికి పోవచ్చు, కనీసం నువ్వు కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి కదా. నువ్వు ఒక్క నిమిషం ఉండన్నా ఉండు. మేమేం గిన్నెలు తోముకోం సార్, మేము కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్ అనుకున్నాం, నాకే తెలుసు. మీకు తెలిసిన మీరు చెప్పుకోండి తర్వాత. ఏం లేదు, మీకన్నా బాగా తెలుసు, అర్థమైందా? ఏం మీకన్నా బాగా తెలుసు. ఒక్క నిమిషం ఆగండి. కోర్టు వీళ్ళు నవనిర్మాణ సభ పెట్టడానికి అనుమతించలేదు. ఇక దీనికి లోతుకి ఏం పోయింది? కోర్టు ఇట్లా అయింది, జడ్జి ఎడవకాలు కుడికాలు మీద వేసుకున్నాడు, అంతే. అనుమతించలేదు. అనుమతించినప్పుడు నువ్వేం చేయాలి? ప్రశాంతంగా ఒక 2 రోజులు ఆగినాక నిదానంగా అందరిని పిలిచి కూర్చోబెట్టి మీడియా వాళ్ళందరికీ సబ్జెక్ట్ని వివరించి, నేను ఆ రోజు 11 రోజులు నిరాహార దీక్ష చేసిన విషయం కూడా ఇది విషయము, దిష్టి తలిగిందన్న వాటిపైన కూడా పొరపాటున నేను ఏదో చెప్పాలనుకున్నా, కానీ అది ఫ్లూక్లో ఏదో జరిగిపోయింది. సరే ఏదేమైనా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు కాబట్టి నేను నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి పీస్ఫుల్ హార్మోనీని డిస్టర్బ్ చేయడం నా ఉద్దేశం కాదు అని మీరు చెప్పింటే గౌరవంగా, మీకు గౌరవంగా ఉండేది, తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేది. అదే విషయం అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. అట్లా కాకుండా నిన్న నేను స్పెసిఫికల్గా ఈ మాట ఈ పదాన్ని గురించి మాట్లాడుతున్నా. నువ్వు ప్రెస్ మీట్ ఫ్లోలో మాట్లాడుకుంటా సడన్గా మధ్యలో ఎవరో గిచ్చినట్టు మనల్ని ఎవడు రాపేది ఎందుకు? మనల్ని ఎవడు రాపేది అంటే ఎవరిని అంటున్నావు రాబాయ్ నువ్వు రా అని? నీ కింద బానిసలం అనుకుంటున్నావా? నీ కార్యకర్తలను అనుకో, నీ దగ్గర ఎవడన్నా బానిసలు ఉంటే అనుకో. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ సమాజాన్ని రా అని చెప్పానికి నీకేం హక్కుంది? ఏం హక్కుంది అంటారు? నువ్వు జీతం ఇస్తున్నావా? నువ్వేమైనా అన్నం పెట్టినావా? కూడు పెట్టినావా? ఇంకా నయం, ఆంధ్రాలో ఇది ఒక జనసేన పార్టీ, తెలంగాణలో భజనసేన పార్టీ అని ఎందుకు అంటున్నామంటే, ఇంకా నయం, ఈయన నాకు తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని మాత్రమే ఆగిపోయిండు. నయం ఇంకా నేను కరీంనగర్లో పుట్టినా, మెదక్లో పుట్టినా, పాలమూరులో పుట్టినా, వరంగల్లో పుట్టినా, ఆదిలాబాద్లో పుట్టినా అని చెప్పలేదు. అంటే మీరు ఈ రోజు ఆంధ్రాలో చూసుకొని ఎందుకంటారు? మీరు అనరు కదా అట్లా. ఆయన తెలంగాణ పుట్టిన అనలేదు అంటున్నా. ఎన్నిసార్లు పుడతారు? ఎన్నిసార్లు పుడతారు సార్? ఒంగోలులో పుడతాడు, పిఠాపురంలో పుడతాడు, చీరాల్లో పుడతాడు, రోజుకో చోట పూటకో చోట పుట్టిన ఆయన. ఇంకా నేను తెలంగాణలో వచ్చి నేను ఆడబుట్టిన, ఈడబుట్టిన, ఆదిలాబాద్లో పుట్టిన, ఇక మా మిత్రుడు ఉన్నాడు కదా అని చెప్పేసి, సంపత్ నాయక్ ఉన్నాడు కదా అని చెప్పేసి ఖమ్మంలో కూడా పుట్టినా అని చెప్పలేదు. పక్కనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అని. మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి ఈ రోజు ఏంది అంటే ఇదంతా కూడా ఒక కృత్రిమమైనటువంటి విషయము. ఈయన మాట్లాడుకుంటూ మీ అయ్యా జాగిరా అని అన్నాడు. ఎస్, తెలంగాణ రాష్ట్రానికి నేను స్టేక్ హోల్డర్ని సార్. తెలంగాణ రాష్ట్రానికి నేను స్టేక్ హోల్డర్ని. నాతో పాటు సత్యవతక్క కూడా స్టేక్ హోల్డరు. మేము ఉద్యమం చేసిందే స్టేక్ హోల్డింగ్ కోసము. ఆ జాగీర్దాన్ తరం కోసమే కదా మేము కొట్లాడింది. ఎవరి మీద కొట్లాడినాము? ఈ ఆంధ్ర పాలకుల మీదనే కదా మేము కొట్లాడింది. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర కట్టుబడి ఉన్నా, నేను తెలంగాణను వ్యతిరేకిస్తున్నా అంటే జానారెడ్డి గారు లేచి నిలబడి ఏమన్నాడు? ఆయన సీఎంగా చెప్పిండా, వ్యక్తిగత నిర్ణయం చెప్పిండా? చెప్పాలి సభకు అని చెప్పి డిమాండ్ చేయలేదా? విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా మేము కొట్లాడింది ఈ జాగీర్దార్ తరం కోసమే. ఎస్, బరాబర్ అయ్య జాగిరేంది, మా జాగిరి ఇది. అయ్యదాకా అవసరం లేదు, ఇది బరాబర్ మా జాగిరే. నీ జాగిరా? నేను అడుగుతున్న ఈ ప్రశ్న, నీ జాగిరా? ఇది నా జాగిరి, నేను మాట్లాడతా. ఎందుకని సార్? తెలంగాణ మా జాగిరి చెప్పింది. తెలంగాణ వాళ్ళ ఏ జాగిరి అంటే వాళ్ళ ప్రాంతం కంటే వాళ్ళ అంతే అంటున్నా. ఇది మా జాగిరి, ఇది నా జాగిరి కాబట్టి మేము మాట్లాడతాం. నీ జాగిరా? నువ్వెవరు మాట్లాడి? అదే చెప్పబోతున్నా. అరే సరే, మేమే క్వశ్చన్ చేసినాం కదా. పొన్నం ప్రభాకర్ రిప్రజెంటేటివ్ నేనే. పొన్నం ప్రభాకర్ గారు రిప్రజెంటేటివ్ నేనే. నేను చెప్తున్నా, ఎస్ ఇది నా జాగిరి, నా అయ్య జాగిరి, నా తాత జాగిరి, నా ముత్తాత జాగిరి, వాళ్ళ తాత జాగిరి, వాళ్ళ తాత జాగిరి కూడా. నీ జాగిరా? నీకేం సంబంధం ఉంది?
నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు ఎందుకు మాట్లాడతావు, నువ్వు ఎవడరా వాడు వీడు అని మాట్లాడితే నీకేం నైతిక అర్హత ఉంది? నువ్వు కలవకుండా చంద్రశేఖరరావు గురించి మాట్లాడతావు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావు. ఆయన ఇంకా తెలివిగా అతి పెద్ద ముఖ్యమైన, అంటే ఇది గమనించిన నాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారి గురించి ఒకలాగా మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకొకలాగా మాట్లాడతాడు. అంటే ఏంటి, కృత్రిమంగా ఇక్కడ ఒక విధ్వంసము అరాచక్యాన్ని సృష్టించడానికి పకడ్బందీగా బీజేపీ వేసిన ప్రణాళికల భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చిండు. వీళ్ళు నవనిర్మాణ సభని ఈరోజు చెప్తున్నారు, దీన్ని ఈ రోజు నుంచి చూడొద్దు సార్. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత గురి తెలంగాణ అని చెప్పినటువంటి అక్కడి నుంచి చూడాలి, అక్కడి నుంచి చూడాలి. ఎందుకు చెప్పాలనా మొన్నటి వరకు బండి సంజయ్ గారితో రచ్చ నడిచింది, దాని తర్వాత ఈటల ఫ్లెక్సీల రచ్చ నడిచింది. సో ఏదో ఒక రకంగా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం బీజేపీ పార్టీ ఏం చేసినా కూడా అది నడుస్తలేదు. సో అందుకోసమని ఇప్పుడు ఈయన అడ్డం పెట్టి ఇక్కడ రాజకీయం చేయాలి. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ మీద మొత్తం సమసిపోయి ఇప్పుడు ప్రజలందరూ కూడా సంక్షేమం అభివృద్ధి పైన చాలా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ రైతుల కళ్ళాలకు పోయి వాళ్ళు ఏదో కొంత వాళ్ళు పనిచేసుకుంటారు. తర్వాత ఎందుకు ఎఫ్సిఐ దగ్గర పోయి అయ్యో ఈడ కళ్ళాలకు కొనండి ఎఫ్సిఐకి చెప్తే అయిపోయేదానికి వీళ్ళంతా కళ్ళాలకు రావాలి? ఒక నిమిషం సార్, అరే ఒక్క నిమిషం, మీరు చాలా మాట్లాడించి కాంగ్రెస్ పార్టీ ఇష్టానికి మాట్లాడించి మీరు మమ్మల్ని ఒక నిమిషం మీరు అసలు నేను ఇంకా మొదలు పెట్టలేదు ఆయన చానదానికి. అయితే ఈ రోజు ప్రతిపక్షము బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడాలి? వారు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడిండు, ఆయన అనవసరమైనటువంటి విషయాలకు మాట్లాడిండు. అయితే ఇక్కడ రాజకీయంగా చాలా సీరియస్ పాలిటిక్స్ పైన, సంక్షేమం అభివృద్ధి పైన ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ కూడా వాడివేడిగా ముందుకెళ్తున్న నేపథ్యంలో వీటన్నిటి నుంచి డైవర్ట్ చేసి రేపొద్దున జనసేన పార్టీ మన నేరుగా పోటీ చేస్తారు. ఆయన వీళ్ళు పోటీ చేసేది బీజేపీతోనే కదా వీళ్ళు పోటీ చేసేది. సో అసందర్భంగా విషయాన్ని మొత్తం కూడా బీజేపీ వైపు కేంద్రీకృతం చేయాలి. ఇది వీళ్ళ ప్లాన్ ఏం తెలుసా? నిన్న 2వ దశ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో 4.25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రికార్డ్. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది ఇచ్చిన రికార్డ్. లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది ఇచ్చిన రికార్డ్. ప్రతి నెల 1000 క్వింటాల సన్న బియ్యం ఇస్తుంది ఇచ్చిన రికార్డ్. గత ప్రభుత్వం కొన్ని సంక్షేమాలు చేసింది. ఇవేవి మాట్లాడొద్దు. ఇవేవి మాట్లాడకుండా ఆవిర్భావ దినోత్సవం నాడు అసందర్భంగా పవన్ కళ్యాణ్ ముందర పెట్టి అరాచకం చేస్తుంది బీజేపీ పార్టీ. అయితే నేను ఇంతకుముందు అన్నా కదా, మీ అన్న పార్లమెంట్లోనే ఉన్నాడు అని. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన కదా, ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్కి నేను కట్టుబడి ఉంటున్నా అని ముఖ్యమంత్రి పదవిని తునప్రాయంగా ఇడిచిపెట్టిండు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఇడిచిపెడితే గవర్నర్ చెప్పి నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది నీ బాధ్యత రాజ్యాంగం ప్రకారం అంటే ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయనలాగా నువ్వు మీ అన్న కూడా రాజీనామా చేసలేడు ఎందుకో కేంద్ర మంత్రి పదవికి? ఆ రోజు ఇంటికి ఫైళ్లు తెప్పించుకొని సంతకాలు పెట్టి కమిషన్లు నొక్కిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ మంచాల కింద కోట్ల రూపాయలు దొరికిన మాట వాస్తవం కాదా? టికెట్లు అమ్ముకున్న బతుకులు మీవి. ఈరోజు మీరు వచ్చి మా కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఈయనకి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గెల్లు శ్రీనివాస్కి ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఈయనకి ఎందుకు ఇవ్వాలైనా మేము ఎప్పుడు అడగలే. మేమేమన్నాము? తెలంగాణ ఉద్యమకారులు అన్నాం. అంటే ఉద్యమకారులు అంటే ఎవరు? చనిపోయిన 1200 మందితో పాటు కేసులైనటువంటి వాళ్ళను మీరు ఎందుకు చేయలేదని మేము ఈరోజు ప్రతిపక్ష పార్టీ అన్నట్టు బీఆర్ఎస్ని అడుగుతున్నాం. నేను ఈరోజు ఈ జనసేన పార్టీ నేరుగా అడుగుతున్నా, మీరు ఇచ్చిండ్రా? మీ పార్టీ కష్టపడిన వాళ్ళందరినీ మీరు ఇచ్చిండ్రా? మీరేదో పెద్దగా ఇచ్చినట్టు ఒక అమ్మాయి చేతిలో గతంలో మైక్ పెడితే ఆమె నేను ఐపీఎస్ అన్నది ఒకటేసారి. ఏంద్రా ఐపీఎస్ అంటుంది ఏమో అంటే పవర్ స్టార్ సోల్జర్ అంట. తిప్పి కొడితే ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకి నేను నమ్మి మోసపోయినా ఇంకెవ్వరు నమ్మకండి అని దండం పెట్టి ఏడ్చుకుంటా చెప్పింది ఆ పిల్ల. ఈరోజు మీరు వచ్చి మా దగ్గర విధానం ఏమైందని అడుగుతున్నారు. సాక్షాత్తు పిఠాపురంలో దళితులను వెలేస్తే అయ్యా కాపాడండి మహాప్రభు అంటే వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మీ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది కదా, దీనిపైన న్యాయం చేయి. షిప్లో నిలబడి స్టైల్గా నిలబడి అదే గదే 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 సుగాలి ప్రీతి గురించి చెప్తున్నా. అయితే అయితే ఎన్నికల నేపథ్యంలో సుగాలి ప్రీతి అనే ఫిట్స్ వచ్చిన ఈరిండి కదా. ఏమైంది సుగాలి ప్రీతి గురించి? మీరు చేసిన న్యాయం ఏముంది ఆ కుటుంబానికి? ఏం న్యాయం చేసినావు అంటే? వీళ్ళు వచ్చి ఒక కథలు రాష్ట్ర మూతవారు వచ్చి మాట్లాడతాడు,
పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయినారు కాబట్టి వారికి వైసీపీ ప్రభుత్వం దానిపైన స్పందించింది అని. ఇంతకన్నా హాస్యాస్పదం ఏమైనా ఉంటుందా? నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేసావు చెప్పా స్వామి అంటే, అప్పుడు మేము అట్లా చేసినాం, ఇప్పుడు మేము ఇట్లా చేసినాం అని కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని మాట్లాడుతున్నారు. నాగబాబు గారికి ఏం అర్హత ఉందని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినావు? గదేదో వర్మ గారికి ఇవ్వచ్చు కదా, వర్మ గారికి ఇవ్వచ్చు కదా. ఆ రోజు చేయి పట్టుకొని చేతులు పట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటి సార్? లిటరల్లీ కాళ్ళు పట్టుకోవడమే. చేతులు పట్టుకోవడం అంటే లిటరల్లీ కాళ్ళు పట్టుకోవడమే. నా భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నా, నన్ను గెలిపి అని లిటరల్గా ఆయన కాళ్ళు పట్టుకొని బతిమలాడి, నువ్వు ఎన్నికల డిప్యూటీ సీఎం అయినాక ఆయనకు నువ్వు నిజంగా నాయకుడు అంటే ఆయన ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. ఎందుకు మీ అన్నను ఎందుకు చేసినావు? ఎందుకు నీ కలెక్షన్లు అన్నీ చేసిండనా? సార్ ఇక్కడ బిఎస్పీ ఒక్క నిమిషం అధికార ప్రతినిధులు పెద్ద రాజ్యాంగ పదవులు కాదు. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. ఇక్కడ జనసేన పార్టీ ఒక్క నిమిషం ఇప్పుడు వీళ్ళు జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేయడానికి తెలంగాణ ప్రజలకు అభ్యంతరం ఏంది అని అడుగుతారు కదా. ఏం లేదు, బిఎస్పీ పార్టీ పోటీ చేయలేదా? బిఎస్పీ పార్టీకి అభ్యంతరం గురించి కాదు, ఒక రాజకీయ పార్టీలో అభ్యంతరం చెప్పినా ఏం లేదు కదా, ఏం లేదు, ఎవరు లేరు కదా. బిఎస్పీ పార్టీలో పోటీ చేయలే, బిఎస్పీ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రచారం చేయలే, చేసిండు. కానీ ఎవ్వరు కూడా ఎందుకు వ్యతిరేకించలేదు? అవును, ఎందుకు వ్యతిరేకించలేదు అంటే అటు బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ వ్యతిరేకించలేదు పోటీ చేసినందుకు, ఇక్కడ నా పక్కన కూర్చున్న మిత్రుడిని ఎవరు వ్యతిరేకించలేదు పోటీ చేసినందుకు. కానీ ఇక్కడ ప్రశ్న ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు తెలంగాణ సమాజానికి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు అసలు ఇష్టమే లేదు. తెలంగాణ ఈరోజు రాజకీయాలు అవసరం అయ్యేసరికి గద్దర్కి నేను కారు కొనిచ్చాను. ఇదే మాట గద్దర్ గారు బతుకున్నప్పుడు చెప్పేది ఉండే. గద్దర్ గారు బతుకున్న రోజు గద్దర్ అన్న నీకు కారు కొనిచ్చింది నేనే అని అంటే ఆ రోజు చెంపలు వలుగుతున్నాను, చేతులు పట్టుకుంటున్నాను తెలుస్తుండే. ఈ రోజు గద్దర్ గారు వచ్చి నిజం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు నేను గద్దర్ గారికి కారు కొనిచ్చినానంటే కొనిచ్చిండొచ్చు. దాన్ని కొనిస్తే ఏమైంది? నీ యొక్క వ్యక్తిగత లాభం కోసము మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి స్నేహబంధం కోసం కొనిచ్చి ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం నేనే ఉద్ధరించినట్టు మాట్లాడితే మేము ఎందుకు కూకుంటాం? కాబట్టి నువ్వు ముఖ్యంగా ఇక మీరు లేదు గీరు లేదు, నువ్వు అన్ని మాట్లాడేసినావు అయిపోయింది. కాబట్టి నువ్వు తెలంగాణలో రాజకీయం చేయాలన్నా, నువ్వు తెలంగాణ రాజకీయాల్లో నువ్వు విమర్శ చేయాలన్నా బేషరత మోకాల మీద కూసో, తెలంగాణ సమాజానికి ముక్కు నేలకు నాకించి క్షమాపణ చెప్పినాక నువ్వు అప్పుడు తెలంగాణలో వచ్చి మాట్లాడు. అప్పటి వరకు నీకు ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఇంకొకటి మిత్రులు చరణ్ కౌశిక్ యాదవ్ ఏమైంది, పర్ణికారెడ్డి ఏమైంది అన్నాడు. ఆయనకు తెలియకపోతే తెలుసుకోవాలి. పర్ణికారెడ్డి గారి గురించి ఆయనకి ఏం తెలుసు? వాళ్ళ కుటుంబం చేసిన సేవల గురించి ఆయనకి ఏం తెలుసు? చరణ్ కౌశిక్ ఎందుకు అవకాశం రాలేదు ఆయనకి ఏం తెలుసు? సమీకరణల వల్ల రాలేదు. అర్థమైందా? నీకేమొచ్చింది? నీకు ఎవరు దిక్కు లేదు కాబట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నీకు ఎవరు ఆడ దిక్కు లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అర్థమైందా? లేదు కాదు, మీరు పేరు మెన్షన్ చేసి కాదు, మీరు పేరు అవును సార్ గుర్తించడం కదా, మీరు పర్టికులర్ పేరు మెన్షన్ చేసి వాళ్ళను తక్కువ చేయొద్దు, వాళ్ళ ఆత్మ మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని గుర్తించిస్తే మీకు ఎవరు దిక్కులేక మీకు ఇచ్చినట్టు, ఎవరు టికెట్ మీకు ఇస్తే నేను ఏమంటున్నా, ఎవరు దిక్కులేక నీకు ఇచ్చినట్టు నేను అదే మాట్లాడతా తప్పు 100% సార్. వారు మొదలెట్టారు, వాళ్ళు మొదలెట్టారు. నువ్వు అట్లా చెప్పు ఒప్పుకుంటాం. కానీ ఈ ఫలానా వాళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళ ఆత్మస్థైర్యం చెప్పదు కదా, ఎందుకు వెళ్ళాలని ప్రశ్న అడుగుతుండు. కాదు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? మానవత్రాయ్ గురించి ఎందుకన్నాడో చెప్తా. మానవత్రాయ్ ఆయన జిల్లానే కాబట్టి ఆయనకి ఏంటంటే మానవత్రాయ్ గురించి మనం ఇక్కడ మాట్లాడొద్దు. అర్థమైందా? మానవత్రాయ్ గారి అవకాశాలు ఎందుకు మిస్ అయినాయో అందరికీ తెలుసు. అది కూడా చెప్తా. ఆయన ఎందుకు ఇవ్వలేదనంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఖమ్మంలో సత్తుపల్లిలో ఆయన కష్టపడుతున్నప్పుడు వేరే ఒక లేడీకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు అనూహ్యంగా. అవన్నీ కాదు సార్, అవన్నీ కాదు. రామాబాయి గాని ఇచ్చారు అసలు ఆమె అసలు కాదు. తప్పు విషయం మాట్లాడొద్దు దయచేసి. విషయాలపైన అవగాహన ఉంటేనే మనం మాట్లాడాలి. ఆ రోజు మానవత రాయ్ గారికి ఎందుకు అవకాశం చేజారిందన్న విషయము అందరికీ తెలుసు. ఏం జరిగిందనే విషయం మా పార్టీయే కాదు, మొత్తం సమాజం మొత్తానికి తెలుసు. ఆయనకెందుకు రాలేదు అని ఆయన గురించి అడుగుతున్నప్పుడు వెళ్ళాడు. సరే, అది వేరే విషయం. రైట్,
ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ పిలిచి టికెట్ ఇస్తుందా? ఆయన ఇవ్వకపోయినందుకే కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి వరకు ఉంటే ఇవ్వకపోయింటే అప్పుడు మాట్లాడాలి. కానీ ఎవరికైనా ఒకటి విషయం అనౌన్స్ చేసినాక ఎందుకు ఉంటాడు ఇంకా అందులో? ఎవరికైనా సార్ అట్లా అంటే చాలా మంది చాలా రకాలుగా అవకాశాలు పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నేనేమో సమర్థించుకోవడం కాదు సార్, సమర్థించుకోవడం కాదు, ఒక నిమిషం. ఎవరిని కూడా కాదు, మీ పార్టీ విధానం మా పార్టీ అనే కాదు, ఎప్పుడైనా సరే ఏ వేదిక పైన కూడా ఫలానా వాళ్ళకి ఎందుకు రాలేదు అని వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అబ్సెన్స్ లా వాళ్ళ గురించి మీరు తక్కువగా మాట్లాడితే ఫలానా వ్యక్తికి ఎందుకు రాలేదు మీరు కూడా అనకండి. మీరు మొదలు పెట్టినప్పుడే మేము అన్నాం. మీరు మొదలు పెడితేనే వర్మకి ఎందుకు వెళ్ళలేదన్న. తెలంగాణలో అనకండి. ఎందుకు అనొద్దు? ఏం తెలంగాణ ఏమనొద్దు అంటే తెలంగాణ మీరు అన్నారు కదా ఇందాక, ఉద్యమకారులు అందరినీ ద్రోహం చేసి పక్కన పడేసి ఉద్యమ ద్రోహుల్ని పెట్టుకున్నారని మీరు కూడా మాట్లాడుతున్నారు కదా సార్. మేము మాట్లాడింది ఇట్స్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్. మీలాగా నేను ఒక్కొక్క పర్సన్ ఇండివిజువల్ గా నేను పోక్ చేయలేదు. పేరంటే ఉద్యమకారులు అంటే వాళ్ళ పేర్లు 1200 మంది ఉద్యమకారులు వస్తారు, తర్వాత నాలాంటి లక్షల మంది ఉద్యమకారులు వస్తారు. కానీ మీరు చరణ్ కౌశిక్ యాదవ్ ఎందుకు రాలేదు, పర్ణికా రెడ్డికి ఎందుకు ఇచ్చిండ్రు, వ్యక్తులు కావచ్చు, మీ పరిచయం ఉంటే నీ దగ్గర పెట్టుకోవాలి, వేదిక పైన చెప్పకూడదు. మీరు చెప్పండి. రవికుమార్ గారు మీ నమస్కారం అండి. అన్ని పార్టీ ప్రతినిధులందరికీ నమస్కారం.